ఈరోజు కాంగ్రెస్ పాలనలో కుంభకోణాల గనిగా మారింది. కుంభకోణాలు ఒక్కొక్కటి కాదు. సైట్ విజిట్ సర్టిఫికెట్ స్కామ్, సోలార్ పవర్ స్కామ్, ఎక్స్ప్లోజివ్ స్కామ్, 40 లక్షల టన్నుల బొగ్గు స్కామ్, జైపూర్ పవర్ స్కామ్, ఇంకా చెప్పుకుంటూ పోతే ఫ్లై యాష్ స్కామ్, ఇంకా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్కటి ఇంకా చాలా స్కామ్లు ఉన్నాయి. సింగరేణి 155 సంవత్సరాల చరిత్రలో ఓబీ టెండర్లకు ఎప్పుడు కూడా సైట్ విజిట్ సర్టిఫికెట్ అనే విధానమే లేదు. ఏంది అసలు సైట్ విజిట్ సర్టిఫికెట్ అంటే ఏంది? ఓబీ టెండర్లకు ఎవరన్నా టెండర్ వేస్తే మీరు అక్కడికి పోయి చూడాలి, చూసినట్టు ఆ ఏరియా జిఎం వీళ్ళు సైట్ విజిట్ చేసిండ్రు అని సర్టిఫికెట్ ఇస్తేనే నువ్వు టెండర్ వేయాలి. ఇది సైట్ విజిట్ సర్టిఫికెట్. ఇది 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో లేదు, సింగరేణి చరిత్రలో లేదు, ఈవెన్ కాంగ్రెస్ వచ్చినాక కూడా ఒక 3-4 నెలల దాకా లేదు. కానీ 3-4 నెలల తర్వాత రేవంత్ బామ్మర్ది సృజన్ రెడ్డి ఎంటర్ అయింది. బామ్మర్దికి టెండర్లు కట్టుబెట్టాలంటే ఏం చేయాలని సైట్ విజిట్ సర్టిఫికెట్ తెచ్చిండు రేవంత్ రెడ్డి. అది సైట్ విజిట్ సర్టిఫికెట్. -20 పోయేది +20 పోయే వరకు 40% అధిక భారం సింగరేణి మీద పడి ఇవాళ సింగరేణి కార్మికుల డబ్బు రేవంత్ రెడ్డి ఆయన అనుయాయుల జేబుల పాలైతా ఉన్నాయి. అది సైట్ విజిట్ సర్టిఫికెట్ స్కామ్. వెంకటేష్ కని ఓపెన్ క్యాస్ట్ కు సైట్ విజిట్ సర్టిఫికెట్ పెట్టి టెండర్ పిలిస్తే ఆ టెండర్ ఎవరికి దక్కింది? ముఖ్యమంత్రి బావుమర్ది సృజన్ రెడ్డి కంపెనీ శోధా కన్స్ట్రక్షన్స్ కు ఆ టెండర్ దక్కింది. అంటే సైట్ విజిట్ సర్టిఫికెట్ యొక్క మొదటి టెండర్ ముఖ్యమంత్రి బామ్మర్ది రేవంత్ కు దొరికింది. దీనికి కాదని చెప్పమని రేవంత్ రెడ్డిని, సృజన్ రెడ్డిని బామ్మర్దా కాదా చెప్పు, శోధా కన్స్ట్రక్షన్ నీ బామ్మర్దా కాదా చెప్పు రేవంత్ రెడ్డి. నేను ఇట్లా మాట్లాడిన అనుకో, దీనికి సమాధానం చెప్పాడు. రేపు పొద్దుగా లేచి మళ్ళీ హరీష్ రావు ఇట్లా అట్లా అని తిట్టదండకాండం అనుకుంటాడు. ఫ్రస్ట్రేషన్. సమాధానం ఉన్నోడైతే సమాధానం చెప్తాడు, సమాధానం లేకపోతే తిట్లు తిట్టుంటాడు. ఏదో వేరే ముచ్చట పెట్టి ఇట్లా అట్లా అని మళ్ళీ తిట్లు అనుకుంటాడు. నువ్వు సూటిగా చెప్పు, శోధా కన్స్ట్రక్షన్ నీ బామ్మర్దా కాదా, సృజన్ రెడ్డి నీ బామ్మర్దా కాదా, సైట్ విజిట్ సర్టిఫికెట్ పెట్టిన తర్వాత మొదటి టెండర్ నీ బామ్మర్ది దక్కించుకున్నాడా లేదా చెప్పమనండి రేవంత్ రెడ్డి. ఇవాళ ఆ మొదటి టెండర్ ఆయనకు వచ్చింది. ఫస్ట్ది సృజన్ రెడ్డి, సెకండ్ది, థర్డ్ది, ఫోర్త్ది అది ఎవరికి రావాలన్నా సృజన్ రెడ్డి కింగ్ పిన్. ఆయన చెప్పిన వాళ్ళకే టెండర్. అన్ని ప్లస్ టెండర్లు -5 ప్లస్కి వచ్చింది. ఈ రకంగా ఈ సైట్ విజిట్ పేరు మీద పెద్ద ఒక కుట్ర జరిగింది. నైనీ బ్లాక్ కూడా సైట్ విజిట్ సర్టిఫికేట్ పెట్టింది. సైట్ విజిట్ సర్టిఫికేట్ పెడితే వాళ్ళ మంత్రి గారే అరే ఈ టెండర్ నాకు వస్తలేదని ఆయనే బయటపడ్డాడు. లొల్లి అయినాక గవర్నమెంట్ ఏం చేసింది, లే సైట్ విజిట్ సర్టిఫికేట్ పెట్టి మేము తప్పు చేసినాం, నైనీ టెండర్లు రద్దు చేస్తున్నాము అని. నైనీ టెండర్లు రద్దు చేసిన విషయం మీకు తెలుసు. ఇక్కడనే పాయింట్ ఉంది. ఒక్క నైనీ రద్దు చేసినావు, మరి నీ బామ్మర్ది సృజన్ రెడ్డికి కూడా సైట్ విజిట్ సర్టిఫికెట్ తోనే ఇచ్చినావు కదా, ఆ టెండర్ ఎందుకు రద్దు చేయలేదు రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. మరి అదే సైట్ విజిట్ సర్టిఫికెట్ తోని నీ బామ్మర్ది చెప్పిన వాళ్లకు మరో 4-5 కంపెనీలకు కూడా మైనస్ లో పోయే టెండర్లను ప్లస్ లో కట్టబెట్టినావు కదా, వాటిని ఎందుకు రద్దు చేయలేదు రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. సైట్ విజిట్ సర్టిఫికెట్ విధానం తప్పు అని నువ్వే ఒప్పుకున్నావు. మీ బట్టి విక్రమార్క గారే బయటకు వచ్చి పొరపాటు జరిగింది, ఈ సైట్ విజిట్ సర్టిఫికెట్ ను నేను రద్దు చేస్తున్నా, సైట్ విజిట్ సర్టిఫికెట్ తో పిలిచిన నైనీ టెండర్ ను రద్దు చేస్తున్నా అన్నప్పుడు అదే పద్ధతితో గతంలో అవార్డు అయిన టెండర్లు గాని పిలువబడుతున్న అన్ని ఓబీ టెండర్లను రద్దు చేయాలన్నా వద్దా? అంటే నైనీకో న్యాయం, ముఖ్యమంత్రి బామ్మర్దికి ఒక న్యాయం ఉంటుందా? ఇది మనం అడుగుతున్నటువంటి ప్రశ్న.